ఒకవైపు విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, మరోవైపు వేలాది మంది భూ యజమానులను వేధిస్తున్న 22A భూముల సమస్య. ఈ రెండింటినీ ప్రధాన అస్త్రాలుగా మలుచుకుని క్షేత్రస్థాయిలో రణభేరి మోగించేందుకు కాషాయ దళం సిద్ధమైంది. ఇందుకే బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి? రాష్ట్రంలో 22A భూముల వర్గీకరణ సమస్య వేలాది మంది బాధితులకు తీవ్ర మనోవేదన కలిగిస్తుంది. ఈ వివాదాన్ని ప్రభుత్వ వైఫల్యంగా ఎండగట్టేందుకు బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు బీజేపీ నేతలు. 22A జాబితా ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రక్రియపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదులు ప్రభుత్వం ఏ రకంగా పరిష్కరిస్తుందో వేచి చూసి బాధితులకు న్యాయం జరగకపోతే జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన కార్యక్రమాలు చేపడతామని బీజేపీ హెచ్చరిస్తోంది. మరోవైపు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో పోరుబాట పట్టింది. బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24, 25 తేదీలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు దీక్షకు దిగనున్నారు. కాలేజీలకు రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిల వల్ల విద్యార్థులు, యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కాషాయ నేతలు మండిపడుతున్నారు. 22A వివాదం, ఫీజు రీయింబర్స్మెంట్ ఈ రెండు ప్రధాన ప్రజా సమస్యలపై వరుస ఆందోళనలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయాలని బీజేపీ భావిస్తోంది. ఒకవేళ తమ దీక్షలు, వినతి పత్రాల తర్వాత కూడా ప్రభుత్వం దిగిరాకపోతే లక్షలాది మంది విద్యార్థులు ప్రజలతో కలిసి రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తోంది. త్వరలో రానున్న గ్రేటర్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికి ఈ రెండు అంశాలను కీలక రాజకీయ అస్త్రాలుగా మలుచుకోవాలని చూస్తోంది. బీజేపీ యాక్షన్ ప్లాన్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి వేడి పుట్టిస్తుందో వేచి చూడాలి.